తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు పైకి చెబుతున్నవన్నీ పచ్చి కబుర్లే. ప్రజల్ని ఇంకా అమాయకుల్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు కూడా జరగడం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధృవీకరించారు. అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది ఒక పెద్ద చర్చ. అయితే ఇక్కడ కొన్ని విషయాలను అయితే మనం నిశ్చితంగా గమనించాలి. గమనిస్తే ఏంటి జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అన్నది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. నాదెండ్ల మనోహర్ నిన్న కార్యదర్శుల సమావేశంలో ఆ మాట అనేశారు. అందరికీ తెలుసు, ఏది వెన్నునొప్పి ఉంది, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు వెంటనే నేను కూడా ఆయనతో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించాను, కానీ ఫోన్లో కూడా దొరకడం లేదు, అందుబాటులోకి రావడం లేదు, ఏమైంది అని ఆరాధిశారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వానికే అవమానం. అదే ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు, అనితను, అనగాని సత్యప్రసాద్, రామానాయుడు లాంటి వాళ్ళు అయి ఉంటే ఈ పాటి మీడియా మొత్తం రంగంలోనికి దిగి ముఖ్యమంత్రి ఫోన్ చేసినా కూడా క్యాబినెట్లో ఉంటూ మీరు ఫోన్ తీయరా అంటే ఎంత అహంకారం అండి వీళ్ళకి, వీళ్ళని వెంటనే క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేసేయండి సార్ అని మీడియా మొత్తం డిమాండ్ చేసి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ మీడియా సైలెంట్గా ఉంది. సరే ఇదేమన్నా ఒక గ్యాసిప్పా అనుకుందామంటే ఈనాడులోనే రాసేసుకున్నారు. ఇదంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ట్రై చేశాను, ఆయన దొరకడం లేదు, నాతో మాట్లాడడం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఈనాడులోనే రాసుకున్నారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, వెన్నునొప్పి వస్తే ఫోన్ ఎత్తడానికి ఏంటి ఇబ్బంది? వెన్నునొప్పి వస్తే ఫోన్లో మాట్లాడకూడదని ఇప్పుడు నాకు తెలిసి ఏ వైద్యంలో కూడా ఉండదు. జస్ట్ ఒక ముఖ్యమంత్రి, అందులో ఒక ముఖ్యమంత్రి కాల్ చేసినప్పుడు జస్ట్ బెడ్ మీద పడుకొని అవును సార్ ఇలా నొప్పి ఉంది, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేసినా, ఒక నిమిషం మాట్లాడి పెట్టేసినా ఇబ్బంది ఉండేది కదా. కానీ ఆ స్కోప్ కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడం లేదు అంటే ఏమనాలి? సరే వెన్నునొప్పి ఎక్కువ అయిపోయి ఒక నిద్ర మాత్రం వేసుకొని పనుకుందారే అనుకుందాం, మెలకు వస్తుంది కదా, ఆ తర్వాత అయినా కాల్ బ్యాక్ చేయాలి కదా. మామూలు సామాన్యులకు మనకి ఎవరైనా ఫోన్ చేసినా కూడా మనం ఆ టైంలో ఏదైనా ఇబ్బంది కారణంగా ఎత్తలేకపోయినా మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఇంకో పలానా ఇబ్బంది ఉండి, లేదు నిద్రపోతుంటే పని మీద ఉండి కాబట్టి చెప్పండి ఏంటి అని మాట్లాడతాం. కానీ ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు అంటే చంద్రబాబు నాయుడిని అవమానించడమే. నిజంగా ఇంత జరిగిన తర్వాత ఎవరెవరు పౌరుషం చూపెట్టాలి. ఏదో విపరీతమైన గ్యాప్ ఏర్పడిపోయింది. తాను ఫోన్ చేసినా తాను క్యాబినెట్లోని ఒక మంత్రి ఫోన్ తీయడం లేదు, కనీసం కాల్ బ్యాక్ చేయడం లేదు అంటే చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ఈ పాటికి ఆయన మీద ఏదో యాక్షన్ చేయాలి. కానీ అంత ధైర్యం లేదు. అట్ ది సేమ్ టైం తనను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అవమానిస్తున్నారు అన్న భావనే పవన్ కళ్యాణ్లో ఉంటే, అందుకే చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడుకోకుండా ఉంటే ఇక ఈ దాగుడు మూతలు అనవసరం. పైగా పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమవుతున్నారని అర్థం వచ్చేలా, ప్రజలకు బాగా అర్థమయ్యేలాగా మీడియాలో కూడా, పత్రికల్లో కూడా కథనాలు రాస్తున్నారు. ఈనాడు పత్రికలను రాశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఏకంగా 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని రాశారు. ఇప్పటివరకు క్లియర్ చేసింది 9,011. మిగతా సాధారణ పరిపాలనలో 11,000, రెవెన్యూలో 11,000, జలవనరుల శాఖలో 9,000 చిల్లర, హోంలో 7,400 చిల్లర పెండింగ్లో ఉన్నాయి. ఇక పరిష్కరించిన దాంట్లో కూడా అతి తక్కువగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలోనే ఉన్నాయి, 9,000 ఉన్నాయి. సాధారణ పరిపాలనలో 17,000 కంప్లీట్ అయ్యాయి. రెవెన్యూలో 16,000 ఫైళ్లు క్లియర్ చేశారు. జలవనరుల శాఖ 18,000, హోంశాఖ 12,200. అంటే అనితని అన్నారు కదా హోంశాఖ విఫలం అవుతోంది అని, ఆమె కంటే తక్కువ ఫైళ్ళను క్లియర్ చేశారు. భారీగా పెండింగ్ పెట్టుకున్నారు పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలో అని రాశారు. ఈ శాఖకు మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ శాఖ పూర్తిగా విఫలమైంది అని ప్రచారం కూడా చేస్తూ ఉన్నారా? అందుకే ఇలా డేటా కూడా రాసేశారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇంకో అనుమానం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ను క్యాబినెట్ భేటీకి కావచ్చు, నిన్న కార్యదర్శుల సమావేశానికి కావచ్చు, ప్రభుత్వం వైపు నుండి పిలిచారా లేదా? పిలవకుండానే చంద్రబాబు నాయుడు మేము మాట్లాడడానికి ట్రై చేశాం, ఆయన అందుబాటులోనికి రావడం లేదు అంటూ నిందను తిరిగి పవన్ కళ్యాణ్ మీద తోసేస్తూ ఉన్నారా అన్న అనుమానం కూడా జనసేన పార్టీలో కూడా ఉంది. అయితే చాలా వరకు అందరికీ క్లారిటీ ఒకటి ఏంటో చేసిందంటే, టీడీపీ వాళ్ళకు, జనసేన పార్టీ వాళ్ళకు కూడా ఈవెన్ గ్యాప్ వచ్చేసింది. ముఖ్యమంత్రి కాల్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేని పరిస్థితుల్లోనికి వ్యవహారం వెళ్ళిపోయింది. పైగా విపరీతమైన వెన్నునొప్పితో ఉన్నారు సార్, అందుకే రాలేకపోయారు సార్, కనీసం వెన్నునొప్పి కారణంగా ఫోన్ కూడా ఎత్తలేకపోయారు అన్నట్టుగా జనసేన వాళ్ళు కవర్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న నాదెండ్ల మనోహర్ కూడా విపరీతమైన నొప్పి ఉంది అని చెప్పి కవర్ చేయబోయారు కార్యదర్శుల సమావేశంలో. ఈరోజు చూస్తే ఆయన చెంగుమని కేరళ వెళ్ళిపోయారు దేవాలయాల సందర్శనకు. ఇలా 1000 ఫైళ్ళు పెండింగ్లో పెట్టుకొని ఆయన సనాతనవాది అంటూ సదరన్ స్టేట్లలో గుళ్ళకు వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి కూడా ఏంటి ఇది వ్యవహారము, పరిపాలనను కూడా వీళ్ళిద్దరి మధ్య ఇగోల కారణంగా, వీళ్ళ రాజకీయాల కారణంగా పక్కన పడేశారు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సరే వీళ్ళిద్దరి మధ్య నిజంగానే గ్యాప్ లేదు అనుకుందాం, కనీసం ఒక మర్యాదకు
చంద్రబాబు నాయుడే కార్యదర్శుల సమావేశంలో నేను ట్రై చేశానయ్యా, పవన్ కళ్యాణ్ అందుబాటులోనికి రాలేదు, మాట్లాడడానికి ట్రై చేసిన అని అన్నప్పుడు అదే నిజమైతే, చంద్రబాబు నాయుడు నిజంగా తనకు సంప్రదించి ఉంటే, నిజమై ఉంటే పవన్ కళ్యాణ్ వైపు నుండి ఒక స్టేట్మెంట్ అన్నా రావాలి కదా. లేదు, మేము ముఖ్యమంత్రిని అగౌరవపరిచే ఆలోచన మాకు లేదు, ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవం, ఆయన కాల్ చేశారు, మాట్లాడేందుకు ప్రయత్నించారు, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయారు, అంతకుమించి ఏమీ లేదంటూ ఒక ప్రకటన రావాలి కదా. 24 గంటల తర్వాత ఏదో ఒక కవర్ డ్రైవ్ అన్న పడాలి కదా. కవర్ చేసే ప్రయత్నం కూడా లేదంటే ముఖ్యమంత్రి చెప్పింది నిజమే, అవును గ్యాప్ ఉంది, నేను ఫోన్ కూడా తీను అని పవన్ కళ్యాణ్ కూడా సిగ్నల్ ఇస్తూ ఉన్నారా? లేకుంటే అసలు నాకు ఫోనే చేయకుండా ఫోన్ చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల తిరిగి మళ్ళీ నన్ను ఒక యుగో వ్యక్తిగా, అహంకారలాగా ప్రజల్లో పలచన చేసే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ లోపల రగిలిపోతూ ఉన్నారా? వీళ్ళ మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇంకెవరు కవర్ చేయడానికి కూడా సాధ్యం కాదు. కవర్ చేసేకి అవకాశం ఏమాత్రం ఉన్నా సరే ఇప్పటికి తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోనికి దిగి అది కాదు ఇది జరిగిందని చెప్పి ఉండేది. కానీ ఈనాడు పత్రికలోనే ముఖ్యమంత్రి మాట్లాడేందుకు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ అందుబాటులోనికి రాలేదు, దొరకలేదు అని ముఖ్యమంత్రి అన్నారని రాసిన తర్వాత ఈ గ్యాపు ఇది సాధారణంగా పూడ్చే వ్యవహారంలో అయితే కనిపించడం లేదు. పైగా ఇప్పటికే నారా లోకేష్కి సంబంధించిన వ్యవహారం పైన కూడా పవన్ కళ్యాణ్ కాస్త గుర్రుగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో కలిసే మనం నడవాలి అన్నది ఒక విధంగా చంద్రబాబు నాయుడు సానుకూల ఆలోచన అయితే, అసలు పవన్ కళ్యాణ్ని పర్మిషన్ తీసుకొని మనం డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అన్నది మనం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అడిగి ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి? మన దగ్గర సొంతంగా ఎమ్మెల్యేలు లేరా? మన పార్టీ ప్రభుత్వం ఏమైనా జనసేన పార్టీ ఎమ్మెల్యేల దయా దాక్షిణ్యాల మీద నడుస్తోందా అన్నది నారా లోకేష్ అభిప్రాయంగా చెప్తూ ఉన్నారు. సో వీళ్ళ మధ్య అయితే క్లాషెస్ వచ్చేసాయి, రిఫ్ట్ అనేది బయలుదేరింది, ఇదంత దూరం వెళ్తుంది. అయితే ఒక్కటి మాత్రం ఎక్కడో వైపు తేలాల్సింది ఏంటి అంటే 24 గంటల తర్వాత కూడా ఇటువైపు నుంచి కనీసం అది కాదు ఇది జరిగింది అన్న వివరణ కూడా రావడం లేదంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది. ఇప్పుడు తేల్చాల్సింది ఏంటి అంటే ముఖ్యమంత్రి కాల్ చేసినా కూడా కనీసం స్పందించలేని స్థితిలో, కాల్ బ్యాక్ చేసి సమాధానం చెప్పలేని స్థితిలో ఒక మంత్రి ఉంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద టీడీపీకి గట్టి పట్టు ఉంటే, ఏమాత్రం ధైర్యం ఉన్నా కనీసం ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి గట్టిగా సమాధానం చెప్పాలి, ఎందుకు మీరు స్పందించడం లేదు అని. అట్ ది సేమ్ టైం నిజంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడే అవమానిస్తూ ఉంటే, పక్కన పెట్టడానికి, సైడ్ లైన్ చేయడానికి ఇవన్నీ రాజకీయాలు చంద్రబాబు నాయుడే చేస్తూ ఉంటే, లోకేషే చేస్తూ ఉంటే, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయనైనా సరే పౌరుషంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఫుల్ స్టాప్ పెట్టి క్యాబినెట్ నుండి బయటకన్నా రావాలి. ఇలా రాకుండా ఇలా దాగుడు మూతలు ఆడుతూ ఉంటే చివరకు జనాల్లో పలచనైపోతారు.